ఓం నమో వెంకటేశాయ నమః. శ్రీ జపాలి హనుమాన్ మందిరం అనే బోర్డును మీరిక్కడ చూడొచ్చు. మీరు ప్రైవేట్ వెహికల్‌లో వచ్చినా, లేదంటే ఆర్‌టీసీ బస్సులో వచ్చినా, ఇక్కడ దిగి ఇక్కడి నుంచి 100 మీటర్స్ లోపలికి నడుచుకుంటా వచ్చినట్లయితే, ఇక్కడ మీరు చూస్తున్న శ్రీ జపాలి హనుమాన్ మందిరం బోర్డు వరకైతే మీరు రావచ్చు. అదే మీరు ఓన్ వెహికల్‌లో వచ్చినట్లయితే ఇక్కడి వరకు డైరెక్ట్‌గా రావచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్న విధంగానే మెట్లు ఇక్కడి నుండి జపాలి తీర్థం వరకు 2 కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. ఈ 2 కిలోమీటర్లనేవి డీప్ ఫారెస్ట్‌లో ఉంటాయి. ఈ మెట్లకు ఇరువైపులా దట్టమైన చెట్లనేవి ఉంటాయి. గుట్ట ఎక్కి కొంత నడిసి మళ్ళా గుట్ట దిగాల్సి ఉంటది. ఈ మెట్ల మార్గం పక్కనే మట్టి రోడ్డు కూడా ఉంది. కానీ మెట్ల మార్గం గుండా వెళ్ళడం మాత్రమే ఉత్తమం. ఎందుకంటే ఈ జపాలి అనేది డీప్ ఫారెస్ట్‌లో ఉంది కాబట్టి ఈ మెట్ల మార్గం స్టార్టింగ్‌లో ఒకే ఒక దుకాణం మాత్రమే ఉంది. మళ్ళీ జపాలి తీర్థంలోనే దుకాణాలు ఉన్నాయి అనే విషయాన్ని మీరు అబ్జర్వ్ చేయండి. ఈ జపాలి తీర్థం మెట్లకు ఇరువైపున ఇలా బండలు పేర్చబడి ఉన్నాయి కదా! ఇలా 5 బండలు పేర్చబడ్డానికి కారణం ఏంటంటే, ఎవరైతే ఫ్యూచర్‌లో ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నారో, వాళ్ళు బండ మీద బండ 5 బండలు పేర్చితే నిలబడితే వాళ్ళు ఫ్యూచర్‌లో ఇల్లు కట్టుకుంటారని ఇక్కడ చెప్తా ఉన్నారు. మేము జపాలికి వెళ్ళకముందే మాకు వానర దర్శనం అయితే కలిగింది. ఆ హనుమంతుని యొక్క దర్శనము మాకైతే కలిగింది. చాలా వానరాలు మాకు ఎదురొచ్చాయి. సో, మేము హనుమంతుడిని ముందుగానే మేము దర్శనం చేసుకున్నాము. ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, చాలామంది జపాలికి రావాలనుకుంటారు. అంటే ప్రైవేట్ వెహికల్‌లో వచ్చినప్పుడు చూడలేకపోతారు. కారణం ఏంటంటే, నేను గూడా లాస్ట్ టైమ్ తిరుపతికి వచ్చినప్పుడు నేను ప్రైవేట్ వెహికల్‌ను మాట్లాడుకున్నాను. తిరుమల కొండపై ఉన్న అన్ని ప్రదేశాలను నాకు చూపించమని నేను అడిగాను. అన్ని ప్రదేశాలు చూపిస్తామని చెప్పారు. కానీ ఎప్పుడైతే ఈ జపాలి వచ్చిందో నేను జపాల్ని కూడా చూపించమని అడిగాను. వాళ్ళు ఏం చెప్పారంటే, "మేము జపాలిని అయితే చూపించము. ఎందుకంటే ఇది డీప్ ఫారెస్ట్‌లో ఉంది. 2 కిలోమీటర్ల పైనుంటది. నడవాలంటే ఎక్కువ దూరం పడతది. సో, టైం అనేది ఎక్కువ తీసుకుంటది కాబట్టి మేము జపాలినైతే చూయించము. మేము జపాల్ని చూయించమని ముందే చెప్పాము" అని చెప్పారు. నేను ఎంతగానో రిక్వెస్ట్ చేస్తే చివరలో చూయిస్తామని చెప్పారు. కానీ ఆ చివరలో కూడా చూయించలేరు. నేను ఈసారి తిరుపతికి వచ్చినప్పుడు ఎప్పుడైతే నేను ట్రావెల్స్‌ను మాట్లాడానో అప్పుడు ముందే నాకు జపాలిని చూయిస్తేనే నేను మీ ట్రావెల్‌కు ఒప్పుకుంటానని చెప్పి నేను ముందే మాట్లాడుకున్నాను. అందుకే నేను ఈ జపాలిని చూసే అదృష్టం అయితే నాకు దక్కింది. లాస్ట్ టైం నేను జపాలిని మిస్ అయినప్పుడు ఏదో కోల్పోయినా అనుకున్నా. కానీ ఈ జపాలిని చూసినప్పుడు నాకు చాలా అంటే చాలా ఆనందం వేసింది. ఎందుకంటే ఈ అనుభూతి అనేది ఒకసారి ఇక్కడికి వస్తే కానీ తెలియదు. మాటల్లో అయితే చెప్పలేము. తిరుమల కొండల్లో దట్టమైన అడవి ప్రాంతంలో కనువిందు చేస్తూ ఉంటుంది ఈ జపాలి తీర్థము. చుట్టూ కొండలు, ఎత్తైన వృక్షాలు, సెలయేటి పాయలు, పక్షుల కిలకిలా రాగాలు, వానరుల విన్యాసాలు ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. ఈ ఆలయం యొక్క మరొక ప్రత్యేకత ఏంటంటే, సాక్షాత్తు శ్రీ ఆంజనేయ స్వామి జన్మించిన ప్రాంతం కాబట్టి ప్రకృతి సంపదతో మైమరిపించే తిరుమల పుణ్యక్షేత్రం. ఇందులో ఎన్నో పుణ్యక్షేత్రాలు, మరెన్నో జలపాతాలు, వాటిలో జపాలి తీర్థం ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇప్పుడు మీరు చూసారు కదా, ఇదే జపాలి తీర్థం యొక్క గుండం. ఈ గుండం పక్కనే దుకాణాలు ఉన్నాయి. ఈ దుకాణాల తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే జపాలి తీర్థం యొక్క గుడి. ఈ గుడి ముందు మనకు ఒక స్వయంభూ వినాయకుడైతే ఇక్కడ ఉన్నారు. ఇక్కడ సీతాగుండం కూడా ఉంది. మీలో ఎంతమంది ఈ జపాలిని దర్శించారో, ఈ జపాలి దర్శించినప్పుడు మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. నేను మీ రాజ్ కుమార్.